హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక మంచి కొటేషన్ మీకోసం. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపు చేసుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుంచి మనం తప్పించుకోవచ్చు. కోపం అనేది మనిషి పతనానికి దారితీస్తుంది. సో అలాంటి కోపానికి మనం దూరంగా ఉందాం, హాయిగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, చాలా సర్వే సంస్థలు తమ సర్వేలో, తమ అంచనాల్లో, తమ స్టడీ రిపోర్ట్లో ఈ పార్టీ గెలవబోతుంది అని తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఇది నమ్మేలోపు మరొక సర్వే సంస్థ లేదు, మా సర్వే సంస్థలో ఈ పార్టీ గెలవబోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక సందెట్లో సడేమియను బెట్టింగ్ రాయలు కూడా మా దగ్గర సర్వే సంస్థల యొక్క రిపోర్ట్ ఉంది, మేము కూడా సర్వే చేయించుకున్నాం, సో ఈ పార్టీ మీద ఎక్కువ బెట్టింగ్ వేయబోతున్నాం, ఈ పార్టీ గెలవబోతుందని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా మరి ఈ ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పందించారన్న. ఎన్నికలు జరిగినటువంటి తీరు, ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ తన అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఏంటి ఆయన చెప్పిన విషయాలంటే కనుక, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు అయితే చాలా ఉత్కంఠంగా ఎన్నికలు జరిగాయి, చాలా హోరాహోరీగా జరిగాయి. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కూటమి కానీ చెప్తున్నట్టు మాకు 150 వస్తాయని, ఒకరంటే 140 వస్తాయని, ఒకరంటే ఏదైతే చెప్తున్నారో ఆ రకంగా జరిగే ఛాన్స్ అయితే లేనే లేదు. ఎవరికి సీట్లు వచ్చినా కూడా 95 నుంచి 97 మధ్యలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే ఎక్కువ మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా గెలవడానికి చాలా కష్టపడ్డాడు అండ్ 1000 కోట్లు ఖర్చు పెట్టారు గెలవడానికి. అయితే భారీ ఎత్తున డబ్బులు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. టీడీపీ అండ్ వైసీపీ రెండు పార్టీలు కలిసి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయనేటువంటి ఒక అంచనా అయితే ఉంది. ఇదే కాకుండా 100 నియోజకవర్గాల్లో 10,000 లోపు మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డబ్బు ప్రభావం లేని 1-2 అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఎంపీ స్థానాలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక పార్టీకి వేస్తే ఎంపీకి వచ్చేసరికి ఇంకో పార్టీకి ఓటు వేసినట్టుగా మాకైతే ఒక సమాచారం ఉందనే విషయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఫైనల్గా అయితే రఘువీరారెడ్డి గారు ఒక చిన్న సంకేతం అయితే ఇచ్చారు. ఇది 2009 అయితే రిపీట్ కాబోతుంది అని చెప్పారు ఆయన. 2009 రిపీట్ కాబోతుందంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం జరగబోతుందని దానికి సంబంధించి. మరి రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు 95 నుంచి 97 మధ్యలో సీట్లు వస్తాయా, లేకపోతే వైసీపీ టీడీపీ చెప్పినట్లు వాళ్ళనుకున్న రేంజ్లో సీట్లు వస్తాయనేది మాత్రం జూన్ 4న తేలే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.